మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియచేస్తున్నాము. సహోదరులు, స్వామి గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడొచ్చిన మీ అందరికి యేసు ప్రభు నామములో వందనండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే పరలోకన తండ్రి, దయగల ప్రభువ, మీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న తండ్రి, నాయన ఇదిగో ఈ లేఖనము ఏమి చెప్పుతున్న దాన్ని జ్ఞాన కూడికలో నాయన మేమందరూ పాలు పొందిలా చేసినందుకు మీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. దేవా ఇదిగో నాయన నిన్న ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు చక్కగా రాత్రంతా మంచి నిద్రనిచ్చి పగటిపూట మెలకు దేసేసి ఈ రోజు నాయన ఈ ఉదయాన్ని మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటాకి ఈ అవకాశం మా అందరికి ఇచ్చినందుకు మీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన పాటలు పాడేవారిని మంచి గాత్రాలతో బలపరచండి తండ్రి. వాక్యం చదువుకున్న వారిని చదివేవారిని అందరూ దీవించి ఆస్వాదించి చక్కగా పలికేలాగా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. అలాగే నా ప్రభువ ఈ తండ్రి నా దేవ మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే నా ప్రభువ వాక్యం చెప్పే వారిని దీవించి ఆస్వాదించండి. అలాగే నా ప్రభువ దేవకర్ర గారిని, అలాగే అనిల్ బాబుని, అట్లాగే నైనా యేసుపాదం గారిని కూడా దీవించి ఆస్వాదించండి తండ్రి. ఈ యూట్యూబ్ లో ఈ వాక్యం చెప్పింది ప్రతి ఒక్కరూ వింటున్నారు తండ్రి. వారికి నా ప్రభువ మంచి వినడన చెవులు గ్రహించే జ్ఞానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. ఆదించేంత వరకే మీరుండి కార్యం జరిపించండి. ఈ కార్యక్రమం అంతటిని నా దేవ రవిబాబు చక్కగా నిర్వహిస్తున్నాడు తండ్రి. ఆయన ఆస్వాదించండి. ఆయన్ని ఆయన కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి నాయన అయంకిలో క్రీస్తు సంఘం అభివృద్ధి అయ్యేలాగా దీవించి ఆస్వాదించండి. ఆయనకి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఆదించేంత వరకు మీరుండి కార్యం జరిపించండి. ఘనత మహిమ మీకే కలగమని యేసు నామములో మిక్కిలిగా అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు స్వామి గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో సహోదరులు లాలయ్య గారు మొదటి కీర్తనగా పాడి వినిపిస్తారు. సహోదరులు సుబ్రహ్మణ్యం గారు రెండవ కీర్తనగా పాడి దేవుని నామమును మయంపరచవలసిందిగా కోరుకుంటున్నాము. యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహిమార్థమై పాట పాడుకున్నాం. సంగమా మేలుకొనుమా, ప్రేమ భావాలనే నింపుకొనుమా. సంగమా మేలుకొనుమా, ప్రేమ భావాలనే నింపుకొనుమా. సంగమా కులము బలమాని తలపోయక, కలహం ద్వేషం విడనాడుమా. కులము బలమాని తలపోయక, కలహం ద్వేషం విడనాడుమా. రక్షకుడేసుని ఆశించుమా, రక్షకుడేసుని ఆశించుమా.
కలుగును క్షేమంబు కలకాలము, కలుగును క్షేమంబు కలకాలము. సంగమా కులము కలదు విలువ ప్రభు సేవకు, కలిసి మెలిసి నడయాడుమా. కలదు విలువ ప్రభు సేవకు, కలిసి మెలిసి నడయాడుమా. చెలిమి కలిగి జీవించగా, చెలిమి కలిగి జీవించగా, కలత వెలత ఎడబాయును, కలత వెలత ఎడబాయును. సంగమా మేలుకొనుమా, ప్రేమ భావాలనే నింపుకొనుమా. సంగమా కులము మనసు నిలుపు న్యాయానికి, నిజము పలుకు ప్రతివానితో. మనసు నిలుపు న్యాయానికి, నిజము పలుకు ప్రతివానితో. కులము కలదు జయము సత్యానికి, కలదు జయము సత్యానికి. సాగి పొమ్ము ప్రభుదారిలో, సాగి పొమ్ము ప్రభుదారిలో. సంగమా మేలుకొనుమా, ప్రేమ భావాలనే నింపుకొనుమా. సంగమా వందనాలు నాన్న. మొదటగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని, దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని, ఈ ఉదయకాల సమయాన్ని ఆయన కీర్తించుకుని ఆయన కనపరుచుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకి ఏమి ఇచ్చిన మనం రుణం తీర్చుకోలేము. మరొక కీర్తన పాడుకుని ఆయన నామాన్ని కనపరుచుకుందాం. ఈ బండ మీద నా సంగమును నే కట్టెదనని చెప్పెను, ఈ బండ మీద నా సంగమును నే కట్టెదనని చెప్పెను. అది ఏ క్రీస్తు సంగము, అది ఏ దేవుని రాజ్యము, అది ఏ క్రీస్తు సంగము, అది ఏ దేవుని రాజ్యము. ఈ బండ మీద నా సంగమును నే కట్టెదనని చెప్పెను, ఈ బండ మీద నా సంగమును నే కట్టెదనని చెప్పెను. అది ఏ క్రీస్తు సంగము, అది ఏ దేవుని రాజ్యము. సత్య సువార్తను ప్రకటించు, ఆ బండయ క్రీస్తుని ప్రచురించు. సత్య సువార్తను ప్రకటించు, ఆ బండయ క్రీస్తుని ప్రచురించు. పునాది మీద నిలిచినచో యుగ యుగములు జీవించెదరు, పునాది మీద నిలిచినచో
యుగ యుగములు జీవించెదరు. అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము, అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము. ఈ బండ మీద నా సంగమును నే కట్టెదనని చెప్పెను. ఈ బండ మీద నా సంగమును నే కట్టెదనని చెప్పెను. అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము. మానవ కల్పిత నామములు ప్రభు సంగము ఎన్నడు కాలేవు. మానవ కల్పిత నామములు ప్రభు సంగము ఎన్నడు కాలేవు. తృణీకరించిన ఆ నామం చివరికి అది ఏ ప్రభునామం. తృణీకరించిన ఆ నామం చివరికి అది ఏ ప్రభునామం. అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము, అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము. ఈ బండ మీద నా సంగమును నే కట్టెదనని చెప్పెను. ఈ బండ మీద నా సంగమును నే కట్టెదనని చెప్పెను. అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము, అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము. నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రభువు చెప్పినది మరువకుమా. నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రభువు చెప్పినది మరువకుమా. ప్రభు దినమున ప్రభు భోజనము, ప్రభు మరణమునకు జ్ఞాపకము. ప్రభు దినమున ప్రభు భోజనము, ప్రభు మరణమునకు జ్ఞాపకము. అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము, అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము. ఈ బండ మీద నా సంగమును నే కట్టెదనని చెప్పెను. ఈ బండ మీద నా సంగమును నే కట్టెదనని చెప్పెను. అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము, అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము. అందరికి వందనాలు. ఇప్పటి వరకు చాలా చక్కటి పాటలు పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరులు ఎవరికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సంఖ్యాకాండము 31వ అధ్యాయమును మనం వాక్యపఠన భాగంగా చదువుకుందాము. చాలా ఫాస్ట్ గా చదవండి, కొంచెం పెద్ద అధ్యాయం ఇది. సహోదరులు నతానియేలు గారు మొదటి నుంచి 14 వచనాలు చదువుతారండి. 15వ వచనం నుండి 30వ వచనం వరకు సహోదరులు సుబ్రహ్మణ్యం గారు చదువుతారు. 31వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే కూడి వచ్చినటువంటి సహోదరులకు సోదరమణులకు వందనాలు. 31వ అధ్యాయం సంఖ్యాకాండం 1 నుంచి 14 వచనం చదువుకుందాం. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తర్వాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదువని మోషేకు సెలవీయగా, మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలనెను. అట్లు గోత్రమొక్కింటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలీయుల సేనలలో నుండి
12,000 యుద్ధవీరులు ఏర్పరచబడగా మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్న పిల్లలను చెరపట్టుకుని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నిటినీ వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి. మరియు వారి నివాస పట్టణములన్నిటినీ వాటి కోటలన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి. వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొలసొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకొనిరి. తరువాత వారు మోయోబు మైదానములలో యెరికో యొద్దనున్న యోర్దాను దగ్గర దిగి ఉన్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజమునొద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకుని రాగా మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాళెములో నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులను సేనా నాయకుల మీద కోపపడెను. వందనాలు. సహోదరులకు వందనాలండి. మోషే వారితో, మీరు అడుగువారి అందరినీ బ్రతికనిచ్చితిరా? ఇదిగో, బిలాము మాటను బట్టి బెయోరు విషయములో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజ మందిరములో తెగులు పుట్టించుచుండును కదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగ వానిని పురుష సంయోగమును ఎరిగి ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగము ఎరగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతుకునియుడి. మీరు 7 దినములు పాళెము వెలుపట ఉండవలెను. మీలో నరుణ్ణి చంపిన ప్రతి వాడును, చంపబడిన నరుణ్ణి ముట్టిన ప్రతి వాడును, మీరు చెరపట్టిన వారును, మూడవ దినమున ఏడవ దినమున మిమ్మును మీరే పవిత్రపరచుకొనవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకలను వస్తువులన్నిటినీ, కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలను. అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏమనగా, మీరు బంగారమును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలెను. అప్పుడు అవి పవిత్రములగును. అయితే పాప పరిహార బల్లము చేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్ని చేత చెడినట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను. 7వ దినమున మీరు మీ బట్టలు ఉతుక్కొని పవిత్రులైన తర్వాత పాళెములోనికి రావచ్చును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడైన ఎలియాజరును
సమాజం యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను మనుషుల్లోనేమి పశువుల్లోనేమి చెరపట్టిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగాలు చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగము, సర్వ సమాజమునకు సగము పంచిపెట్టవలను. మరియు వేగముగా బయలుదేరిన యోధుల మీద యెహోవాకు పన్ను కట్టి ఆ మనుషుల్లోను పశువుల్లోను గాడిదల్లోను గొర్రె మేకల్లోను 500కు ఒకటి చొప్పున వారి సగములో నుండి తీసుకొని యెహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వవలెను. మనుషుల్లోను పశువుల్లోను గాడిదల్లోను గొర్రె మేకల్లోను సమస్త విధుల్లో జంతువుల్లోను 50 ఒక్కొక్కటి చొప్పున ఇశ్రాయేలు సగములో నుండి తీసుకుని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇవ్వవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యాజకుడైన ఎలియాజరును చేసిరి. ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది 6,75,000 గొర్రె మేకలను, 72,000 పశువులను, 61,000 గాడిదలను, 32,000 మంది పురుష సంయోగము ఎరగని స్త్రీలను, అందులో 6వ వంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా 3,37,500. ఆ గొర్రె మేకలలో యెహోవాకు చెల్లివలసిన పన్ను 675. వందనాలు. ముప్పై 33వ వచనం నుంచి చదువుకుందామండి. 6,75,000 గొర్రె మేకలను, 72,000 పశువులను, 61,000 గాడిదలను, 32,000 మంది పురుష సంయోగం ఎరగని స్త్రీలను, అందులో 6వ వంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా 3,37,500. ఆ గొర్రె మేకలలో యెహోవాకు చెల్లించవలసిన పన్ను 675. ఆ పశువులు 36,000, వాటిలో యెహోవా పన్ను 72. ఆ గాడిదలు 30,500, వాటిలో యెహోవా పన్ను 61. మనుషులు 16,000 మంది, వారిలో యెహోవా పన్ను 32. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాజకుడైన ఎలియాజరునకు ఇచ్చెను. సైనికుల యొద్ద మోషే తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సగం నుండి లేవీయులకు ఇచ్చెను. 3,37,500 గొర్రె మేకలను, 36,000 గోవులను, 30,500 గాడిదలను, 16,000 మంది మనుష్యులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా, మోషే ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగము నుండి మనుషుల్లోను జంతువుల్లోనూ 50 ఒక్కటి చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇచ్చెను. అప్పుడు సేన సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యొద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి.
మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుష్యునికి దొరికిన బంగారు నగులను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా, మోషేయు యాజకుడైన ఎలియాజరు నగరులుగా చేయబడిన బంగారును వారి యొద్ద తీసుకునిరి. సహస్రాధిపతులను, శతాధిపతులను ప్రతిష్టార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారమంతయు 16,750 తులములు. ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకుని ఉండెను. అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యొద్ద నుండి శతాధిపతుల యొద్ద నుండి ఆ బంగారమును తీసుకుని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి. ఇప్పటి వరకు ఈ యొక్క అధ్యాయం చదివినటువంటి సహోదరులకు వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అనిల్ గారు. హలో, వినిపిస్తుంది, ఇప్పుడు మాట్లాడండి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మరి యొక్క సంఖ్యాకాండంలో 31వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ 31వ అధ్యాయం మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక యుద్ధాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ యుద్ధము చేసేటప్పుడు వాళ్ళు కలిగి ఉన్న వాటిని మనం చూస్తూ ఉంటాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము ఇశ్రాయేలీయులను విగ్రహారాధన మరియు అనైతికతతో నడిపించినందుకు మిద్యానీయులకు శిక్ష. దేవుడు ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయులు ప్రతీకార యుద్ధాన్ని ఈ అధ్యాయం వివరిస్తూ ఉంది. అంటే గతంలో ఇశ్రాయేలు ప్రజలను తప్పు త్రోవలో నడిపించి పాపములో పడవేసిన వీళ్ళని దేవుడు ఇప్పుడు వారి మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు సైనికులు వారి రాజులు మరియు ప్రియ సహోదరులారా, ఇక్కడ యుద్ధాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు కొద్ది నిమిషాలు ఇక్కడ యుద్ధం యొక్క విధి విధానాలను మనం చూస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏం చెప్పాడంటే, ప్రతి గోత్రము నుంచి 1000 మంది యుద్ధానికి వెళ్ళాలి అన్నారు. అంటే ఇప్పుడు యుద్ధానికి ఎంతమంది వెళ్తారంటే 12,000 మంది యుద్ధానికి వెళ్తారు. ఈ 12,000 మంది యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ మీరు చాలా గమ్మత్తైన విషయము, యుద్ధానికి వెళ్ళినప్పుడు చాలా మంది బలం ఉండాలి, లేదా బలగం ఉండాలి, ఆయుధాలు ఉండాలి. కానీ ఇక్కడ యుద్ధము ప్రతి గోత్రంలో 100 మంది వెళ్ళారు. మొత్తం వెళ్ళింది 12,000 మంది.
వాళ్ళతో పాటు యాజకుడు కొన్ని వస్తువులను పట్టుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఇది సాధారణమైన యుద్ధము కాదు. ఇది ఒక ప్రతీకార యుద్ధముగాను, ఇది దేవుని తీర్పుగాను మనమైతే చూస్తూ ఉంటాం. అయితే 7-12 వచనాలు మనం చూస్తున్నప్పుడు మిద్యానీయుల పైన వీళ్ళు యుద్ధం గెలిచారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయులను ఓడించారు. వారి రాజులను చంపారు. ముఖ్యంగా బీలాము కూడా చంపబడ్డాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు అంటే మిద్యానీయులు చంపబడ్డారు అంటే, రాజులు చంపబడ్డారు అంటే సరే ఓకే. దేవుని ప్రవక్త అయిన బీలాము కూడా ఎందుకు చంపబడ్డాడు అంటే, ఆయన బయటికి ప్రవక్తలా కనపడుతూ ఉన్నాడు గాని లోపల దేవుని ప్రజలను పాపంలో పడివేసే వ్యక్తిగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఎందుకు దేవుడు మిద్యానీయులతో యుద్ధం చేయమన్నాడు అంటే, గతంలో బీలాము సలహా ద్వారా ఇశ్రాయేలు ప్రజలను వ్యభిచారము, విగ్రహారాధన, దేవుని కోపం వైపు ఈ ప్రజలను పాపంలో పడివేసింది ఎవరంటే ఈ బీలాము మరియు ఈ యొక్క మోయాబీలు, ఈ మిద్యానీయులు. కాబట్టి దేవుడు తన ప్రజలను పాపంలో పడవేసే వారిని, తన ప్రజలను పాప మార్గంలో నడిపించే వారిని ఎప్పుడు కూడా ఊరుకోడు. అయితే ప్రియ సహోదరులారా, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిన సంఖ్య చాలా చిన్నదే. మరి యుద్ధం గెలిచామా, ఓడిపోయామా? యుద్ధానికి వెళ్ళింది ఎవరంటే సైన్యము, యాజకుడు, పవిత్రమైన పాత్రలు. కానీ ఈ యుద్ధంలో గొప్ప యుద్ధం జరిగింది మిద్యానీయులతో. ఎవరు చచ్చిపోలా, అంటే మన వాళ్ళు ఎవరు చచ్చిపోలేదు, ఇశ్రాయేలీలు. ఇక్కడ స్పష్టమైన సందేశం ఏమిటి అంటే, దేవుడు యుద్ధము చేస్తే విజయము ఖాయం. కానీ ఇక్కడ యుద్ధంలో అవసరమైనది ఏమిటి అంటే వాళ్ళ విశ్వాసము, వాళ్ళ నమ్మకము, వాళ్ళ విధేయతే. వాళ్ళ సైన్యము, వాళ్ళ బలము, వాళ్ళ బలగం అయితే కాదు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో నీ యొక్క కార్యములు సఫలము అవుతాయి. వీళ్ళు చిన్న మందగా వెళ్ళి గొప్ప యుద్ధాన్ని చేసి గొప్ప విజయముతో వచ్చారు. వచ్చిన తరువాత మోషే కోప్పడుతూ ఉన్నాడు. ఎందుకు కోప్పడుతున్నారంటే, వీళ్ళు యుద్ధము చేసి పురుషులను మాత్రమే చంపారు, మిద్యానీయుల స్త్రీలను బ్రతకనిచ్చారు స్త్రీలను. అప్పుడు మోషే కోప్పడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ స్త్రీల వల్లే ఇశ్రాయేలీయులు పాపంలో పడిపోయారు. ఈ స్త్రీల వల్లే గతంలో 24,000 మంది షిమ్యోను గోత్రంలో జనాభా చనిపోయారు. ఎందుకంటే ఈ స్త్రీలు ఇశ్రాయేలు ప్రజలను పాపము చేయడానికి కారకులయ్యారు. ఇది దేవుడు పాపాన్ని ఎంతో తీవ్రంగా చూస్తాడో మనకు అర్థమవుతూ ఉంది. అప్పుడు మోషే వారి మీద కోపపడిన సందర్భం. ఎందుకు కోపడుతున్నాడంటే, అసలు వీళ్ళ వల్లే కదా మీరు పాపంలో పడ్డారు, మరలా వీళ్ళను పట్టుకునేందుకు వచ్చారు, వీళ్ళను కూడా చంపేసేయండి అని తెలియజేశారు. అయితే వివాహమై పురుషుని ఎరిగిన ప్రతి స్త్రీని కూడా చంపివేశారు. అయితే ప్రియ సహోదరులారా,
ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నిన్ను నీ జీవితము అనే ఈ యుద్ధములో నువ్వు వెళ్ళవలసింది నమ్మకముతో దేవుని మీద ఉన్న విశ్వాసం. అప్పుడు గెలుపు నీదే. నేటి సమాజము ఎలా ఉంది అంటే, బేలాము మిద్యానీల స్త్రీలలాగా ఉంది. మనల్ని పాపములో పడివేస్తూ ఉంది. కాబట్టి వాటికి మనము దూరముగా ఉండి వాటిని మన హృదయములో చంపివేసేవారిగా ఉన్నారు. నేటి సమాజములో బయటికి మేలు చేసేవారిగా ఉంటూ హృదయము లోపల కీడు చేసే స్వభావం కలిగిన బిలాము లాంటి వాళ్ళు ఉన్నారు. బయటికి క్రైస్తవులుగా కనపడుతూ పాపముతో నిండిన క్రైస్తవులుగా కూడా ఉన్నారు. కానీ ప్రియులారా, దేవుడైతే ప్రతి దానిని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ప్రతి చిన్న పాపమును తీవ్రంగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం గెలిచారు. స్త్రీలను తీసుకొస్తే మోషేకు కోపం వచ్చింది. మరలా స్త్రీలను చంపేస్తారు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు శుద్ధి ఆజ్ఞ అంటే వీళ్ళందరూ పరిశుద్ధపరచబడాలి. యుద్ధము తర్వాత యుద్ధానికి వెళ్ళిన వారు 7 రోజులు శుద్ధి కావాలి. వాళ్ళ ఆయుధాలు, వస్తువులు శుద్ధి చేయాలి. ఇది ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్తూ ఉంది. పాపముతో సంబంధం ఉన్నది దేవునికి ముందు పవిత్రము కావాలి. నువ్వు దేవుని యొక్క సహవాసము కావాలి అంటే పాపాన్ని విడిచిపెట్టాలి, నీ అపరిశుద్ధతను విడిచిపెట్టాలని కూడా గతంలో మనమైతే చదివాం. కాబట్టి ఇప్పుడు దేవుడు మోషే ద్వారా వీళ్ళని ఏం చేశాడంటే పరిశుద్ధపరచబడినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి అంటే ఖచ్చితంగా నీ హృదయము, నీ శరీరము దేవుని కొరకు పరిశుద్ధంగా అయితే ఉంచాలి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే యుద్ధం చేశారు, గెలిచారు. వస్తూ వీళ్ళు ఆ మిద్యానీయుల యొక్క ఆస్తి మొత్తాన్ని పట్టుకొచ్చారు. ఈ పట్టుకువచ్చిన తరువాత ఈ ఆస్తిని వాళ్ళు చాలా చక్కగా పంచుకున్నారు. అందరూ కూడా పంచుకున్నారు. పంచుకోవడమే కాదు గాని అది దేవుడికి కూడా వాళ్ళు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దోపిడీ సొమ్మును 25 నుంచి 47 దాకా ఎలా పంచుకున్నారంటే 2 భాగాలుగా పంచాలి. యుద్ధానికి వెళ్ళిన వారు పంచుకోవాలి, మిగతా ప్రజలకి పంచాలి. అలాగే యాజకుల భాగం వేయాలి, అలాగే లేవీల భాగం కూడా వేయాలి. అంతేగాని యుద్ధానికి వెళ్ళి వీళ్ళు మేము గెలిచాం కదా, ఈ ప్రజలకు ఎందుకు ఇవ్వాలి, ఈ యాజకులకు ఎందుకు ఇవ్వాలి, ఈ లేవీలకు ఎందుకు ఇవ్వాలి, అంతా మాదే కదా అనే స్వార్థపు మాటలు వాళ్ళు మాట్లాడాల. యుద్ధం గెలిచిన తర్వాత వాళ్ళు చక్కగా పంచుకొని దేవునికి కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన విధానాన్ని అయితే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో కూడా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. గొప్ప స్థితిలో గొప్ప విజయాలు చూసినప్పుడు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఈ రోజు నేటి సమాజంలో రీసెంట్ గా కొన్ని విషయాలను చూస్తూ ఉన్నాం. క్రికెటర్స్ గెలిచిన తర్వాత వాళ్ళు దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా, నిజముగా గెలవక ముందేమో దేవుడా దేవుడా అని, గెలిచిన తర్వాత అంతా నా గొప్ప అనే ప్రజల మధ్య ఉన్నాం.
కానీ భక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే గెలిచాక కూడా దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా ఉంటారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ దేవుని నామాన్ని మహిమపరిచారు. అయితే 48 నుంచి 54 వరకు ఏం జరిగిందంటే యుద్ధానికి వెళ్ళిన ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక్కడు చనిపోలేదు. అందుకే వారు దేవునికి బంగారం సమర్పించారు. అంటే దేవుడు యుద్ధం చేస్తే నష్టమే ఉండదు. మానవులు యుద్ధం చేస్తే నష్టం రావచ్చేమో గాని దేవుడు యుద్ధం చేస్తే నష్టము ఉండదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ అధ్యాయం ఇక్కడతో అయితే ముగింపబడింది. మనకున్న సమయం కూడా ముగించబడింది. కాబట్టి వాళ్ళు యుద్ధానికి 12,000 మంది వెళ్ళారు. ఫినెహాస్ వెళ్ళారు. వెళ్ళి మొదట పురుషుల్ని చంపారు, తరువాత స్త్రీలను కూడా చంపారు. తర్వాత వాళ్ళు శుద్ధి చేయబడ్డారు. తర్వాత బంగారాన్ని పంచుకున్నారు. తర్వాత దేవునికి కూడా అర్పించారు. ఇటువంటి విషయాలతో ఈ అధ్యాయం ముగింపబడింది. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయములు ఏంటంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు భక్తితో వెళ్ళారు. యుద్ధం గెలిచాక కూడా భక్తిగానే ఉన్నారు. అయితే బిలాము అనే వ్యక్తి బయటికి ప్రవక్తగా కనపడుతూ లోపల దురాలోచనలు కలిగి ఉన్నవాడు. మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజలను పాపంలో పడేశారు. ఈరోజు నేటి సమాజంలో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. సహోదరులు చాలా చక్కగా మనకి తెలియజేశారు. హృదయము శరీరము ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనం దేవునికి వేరుగా ప్రవర్తిస్తూ ఉంటామో, దేవుని ప్రజలను తప్పు మార్గాన నడిపిస్తూ ఉంటామో, అప్పుడు దేవుని యొక్క కోపాగ్ని మన మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అలా నడుచుకుంటే విజయం మనల్ని వరిస్తుంది. దేవుడే మన పక్షాన యుద్ధం చేసి మనల్ని గెలిపిస్తారు అనేటువంటి విషయాలను సహోదరులు చాలా చక్కగా తెలియజేశారు. అందును బట్టి మరి ఒకసారి సహోదరులకి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సార్ వస్తున్నారు. దేవకర్ణ గారు ప్రార్థన చేయండి అన్నయ్య. మంచిదయ్యా, ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, కనికరము, జాలి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన ఈ దినాన్ని బట్టి స్తుతులు. ఈ దినాన మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు క్రీస్తునందు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థన, విజ్ఞాపనలు, యాక్షన్లు తెలియజేసి ఉన్నారు తండ్రి. అలాగే వారి గోత్రముల ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి ఘనపరిచి ఉన్నారు. అలాగే మీ గ్రంథంలో నుంచి పరిశుద్ధ లేఖన భాగాల్ని చదివి ధ్యానించి ఉన్నారు. అలాగే మీ యొక్క దాసుల ద్వారా, అనిల్ గారి ద్వారా మంచి సందేశాన్ని మాకు వినిపించారు తండ్రి. మిద్యానీయుల వినాశనాన్ని మేము ఎలా చేశారో, మీరు మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని ఆయన వారి మీద యుద్ధానికి పంపించి వారిని నాశనం చేసిన విధానాన్ని మేము నేర్చుకుని ఉన్నాం తండ్రి. అలాగే మరి ఇశ్రాయేలీలు కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉండాలని, మరి శత్రువుల నుంచి తీసుకొచ్చినటువంటి వస్తువులు కూడా పవిత్రపరచుకోవాలని వారికి నాయన ఆజ్ఞలు ఇచ్చారు తండ్రి. వారు మీ ఆజ్ఞల ప్రకారము మరి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, మరి పవిత్రులుగా వాళ్ళు చేసుకున్నారు. ఈ విధానాన్ని మేము గమనించాం తండ్రి. అలాగే మేము కూడా నేటి క్రైస్తవులైనటువంటి మేము మీ సన్నిధిలో ఉంటున్న మేము పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, మీకు ఇష్టమైనటువంటి వారిగా మేము ఉండాలనేటువంటి విషయాలు నేర్చుకొని ఉన్నాం తండ్రి. అలాగే మీ యొక్క దాసులు మరి దేవకర్ణ గారి ద్వారా మరి సంఘము అనేది గొప్ప మర్మంగా దాచబడిందని, ఆ దాచబడినటువంటి గొప్ప మర్మాలను మీ ప్రవక్తుల ద్వారా
వాటిని తెలియజేశారు తండ్రి. మరి ఏ ప్రవక్త ఎలా తెలియజేశాడు అనేటువంటి విషయాలు మేము నేర్చుకుంటున్నాము. ఆ యొక్క సంఘము ఎవరు స్థాపిస్తారు, ఎక్కడ స్థాపిస్తారు, ఎలా స్థాపించబడిద్ది, ఎప్పుడు స్థాపిస్తారు అనేటువంటి విషయాలు మీ ప్రవక్తల ద్వారా ముందుగానే ఆ గొప్ప మర్మాలు ప్రవశించారు తండ్రి. మరి ప్రవశించిన రీతిగా యెరూషలేములో ఆ యొక్క సంఘము కట్టబడిన విధానాన్ని మేము నేర్చుకొని ఉన్నాం తండ్రి. మరి ఆ సంఘములో ఉన్నటువంటి మేము మరి నీతిగా, యథార్థంగా మీరిచ్చిన పరిశుద్ధతను మరి క్రీస్తు ప్రభు వారు వచ్చే వరకి ఆ సంపూర్ణంగా మేము అవ్వటానికి మాకు నాయన ఆ సంఘంలో అనేక విధమైన జ్ఞానాన్ని, బుద్ధిని మేము నేర్చుకుంటూ పరిశుద్ధులుగా ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. ఈ గొప్ప భాగ్యాన్ని పొందుకున్న మేము కుడికి, ఎడమకి తొట్టిల్లకుండా తిన్నని మార్గంలో వెళ్ళేటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని మాకును దయచేయమని కోరుకుంటూ, అలాగే ఈ సమయంలో మరి ఈరోజు మీ యొక్క దాసులు మరి మీ ప్రజల మధ్యకి ఏ సమాచారం తీసుకొచ్చారో ఆ సమాచారాన్ని స్పష్టంగా వివరించటానికి మంచి ఆలోచన, జ్ఞానాన్ని మీ దాసులు దయచేయండి. వినుచున్న మేము కూడా ఆసక్తిగా, శ్రద్ధగా వాటిని విని వాటి ప్రకారం మేము నడుచుకునేటువంటి ఆలోచన మాకు దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. సహోదరులు దేవకన్న గారు వస్తున్నారండి, ఫోన్ చేశాను. అందరికీ వందనాలండి. మరి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇదేంటంటే, ఈ గ్రూప్ అనేది నిజంగా చాలా గొప్పగా ఒక ఆలోచన ప్రకారంగా ప్రారంభిస్తే దేవుడు దాన్ని ఇంకొక రకంగా అనేకమైనటువంటి ఆలోచనలు ప్రారంభించేంత వరకు ఒక ఆలోచన, ప్రారంభించిన తర్వాత వేరే అనేకమైనటువంటి ఆలోచనలు దేవుడు కలిగించారు. దేవుడు కలిగించినటువంటి ఆ యొక్క ఆలోచన చొప్పున ఒక్కొక్కటిగా జరిగించుకుంటూ వస్తున్నాము. అయితే కాబట్టి మీరందరూ కూడా చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే, సహాయం ఏంటంటే, ఈ యొక్క గ్రూపు విస్తరణ కొరకు ప్రార్థన చేయాలి, అనేక మందికి తెలియజేయాలని కోరుకుంటున్నాము. అనేక మంది సత్యాన్ని తెలుసుకొని సత్య సంబంధాలుగా ఈ లోకంలో జీవించి దేవుణ్ణి మహిమపరచడానికి మనందరం కూడా మన వంతు పని చేయాలని కోరుకుంటున్నాము. సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ నామమునకు నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లారా, దేవుని మహాకృపను బట్టి గడిచిన దినము మనము ప్రవక్తల రచనల్లో ఉన్న సంఘమును గూర్చి మనము ధ్యానించి ఉన్నాము. అంటే సంఘము దేవుని సంకల్పములో ఉన్నది. అలాగే దేవుని యొక్క ప్రవక్తల రచనల్లో దేవుడు దానిని దాచి ఉంచాడు. ఆయన తన యొక్క ప్రణాళికను బట్టి ప్రణాళికాబద్ధముగా ఆయన బయలుపరుచుకుంటూ వచ్చాడు. కనుక సంఘము అనేది దేవుడు తలవని తలంపుగా ఆయన తలంచినది కాదు. అది దేవుని యొక్క నిత్య సంకల్పము, దేవుని యొక్క
ప్రణాళిక అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈరోజు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, సంఘమును గూర్చిన పరిపూర్ణమైన గ్రహింపు, జ్ఞానము ఇది మనం ఎప్పుడైతే కోల్పోతామో 2 విషయాలు మనం తప్పిపోతాం. మొదటి విషయం ఏమిటి అంటే, ఇది దేవుని యొక్క సంకల్పము అని. రెండవది ఏమిటి అంటే, దేవుడు తన సంకల్పంలో ప్రత్యక్షపరచబడినది దేవుని యొక్క ప్రవక్తల ద్వారా తెలియచేశాడు అనే సత్యాన్ని. నేను ఒక 20 సంవత్సరాల క్రితం ఒక మందిర ప్రారంభానికి వెళ్ళాను. మా ఊర్లోనే వారు ఆ మందిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు వెళ్ళాను. వాక్యం చెప్పమన్నారు, చెప్పారు. దానికి అంతవరకు ఏ పేరు కూడా లేదు ఆ సంఘానికి. ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్న సేవకుడు ఉన్నట్టుండి ఆయన ప్రార్థించడం ప్రారంభించాడు. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన ముగించేసి ఆమె చెప్పిన తర్వాత ఒక కొత్త పేరును ఆయన ప్రకటించాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. దేవుడు ఈ పేరును నాకు బయలుపరిచాడు కాబట్టి నేటి నుండి సంఘము ఈ పేరుతోనే పిలువబడుతుంది అని చెప్పేసి ఆయన అప్పటికప్పుడు ప్రకటించడం జరిగింది. ఇది ఆయన ఒక్కడు మాత్రమే కాదు, కానీ ఈరోజు లోకంలో ఉన్న అనేకులు కూడా ఇలాంటి విధానాన్ని కలిగి ఉన్నారు. ఎందుకు ఈరోజు నానా విధమైన పేర్లతో సంఘము పిలువబడుతూ ఉంది అనేది మనం గ్రహించినప్పుడు వారందరికీ తెలియని విషయం ఏమిటంటే, వారు సంఘానికి ఒక పేరు పెట్టకముందే దేవుడు తన యొక్క సంకల్పంలో ఆయన ఒక పేరు పెట్టాడు అనే సత్యాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు. అలాగే చాలామంది సంఘాన్ని మేము స్థాపించాము అని వారు అనుకుంటున్నారు. వారు స్థాపించక ముందే ఆల్రెడీ దేవుడు తన యొక్క సంఘాన్ని ఈ భూమి మీద స్థాపించారు అన్న సంగతిని వారు ఎరుగలేకపోతూ ఉన్నారు. కనుక దశాబ్దాల నుండి అనేక మంది వారు ఆ యొక్క సంఘాన్ని గూర్చిన అవగాహన లేమితో ఎవరికి తోచిన పేరు వారు పెట్టుకుంటూ ఎవరికి తోచిన క్రమాన్ని వారు నిర్ణయిస్తూ ఉన్నారు. అంటే సంఘము మానవుని యొక్క నిర్ణయాల్లోనికి వెళ్ళిపోయింది. సంఘము మానవుని యొక్క ఆధీనములోనికి వెళ్ళిపోయింది. దేవుని యొక్క సంకల్పం నుండి బయటకు వెళ్ళిపోయింది అన్న సత్యాన్ని ఈరోజు చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, మనము చెప్పుకున్న ఈ 2 విషయాలు, అంటే ఒకటి సంఘము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నది, అలాగే సంఘము దేవుని యొక్క ప్రవక్తల ప్రవచనాల్లో ఉన్నది అనే సంగతిని
గ్రహించలేకపోవటం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సంఘమును గూర్చిన ఇలాంటి తప్పు ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం. కనుక మనము జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ 2 విషయాలు మనము దేవుని వాక్యం నుండి నేర్చుకున్నాం. మనం నేర్చుకున్న ఈ 2 విషయాలను గురించి మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మనము ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని సంఘ నిర్మాణము అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. సంఘ నిర్మాణాన్ని గురించి మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సంఘ నిర్మాణంలో దేవుడు ఆ యొక్క నిర్మాణం ఎలా జరిగించాడు, ఆ నిర్మాణములో ఆయన కొన్ని పద్ధతులను లేక పోలికను ఆయన తెలియచేశాడు. ఇది జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే సంఘ నిర్మాణము అలాగే సంఘము పోల్చబడిన విధానము అనేది జాగ్రత్తగా మనము గ్రహించాలి. సంఘ నిర్మాణము అనేది దేవుడు తన యొక్క ప్రణాళికలో కలిగి ఉన్న విధానం. కనుక ఆ సంఘ నిర్మాణము అనే దాన్ని గురించి మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా నిర్మాణములో ఆయన ఒక పోలికను కలిగి ఉన్నాడు. బిల్డింగ్, ఒక బిల్డింగ్తో సంఘము అనేది పోల్చబడింది. ఈరోజు మనం గ్రహించినట్లయితే చాలా మందికి సంఘము యొక్క నిర్మాణము అనేది అది ఎవరైనా దాన్ని నిర్మించవచ్చు, అలాగే ఎవరైనా దానికి పేరు పెట్టవచ్చు, అలాగే ఎవరైనా దానికి ఒక విధానాన్ని కల్పించవచ్చు, దానికి ఒక హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేయొచ్చు, అక్కడి నుండి దాన్ని వారు మెయింటెనెన్స్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. ఇది దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క సంకల్పంలో ఉన్న విధానాల నుండి సంఘ సిద్ధాంతము కల్పించే విధానంగా వెళ్ళిపోతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ విధానాలు దేవుని యొక్క సంకల్పము నుండి మనల్ని పూర్తిగా బయటకు తీసుకొని వెళ్ళే విధానాలుగా మనం జాగ్రత్తగా గ్రహించాలి. మొట్టమొదటిగా ఈ యొక్క సంఘ విధానాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము మనం చదువుకున్నప్పుడు అక్కడ ప్రభు నోటి నుండి వచ్చిన మాట మనము జాగ్రత్తగా గ్రహించగలము. ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నానని. ఈ మాట మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుడు భవిష్యత్ కాలంలో అంటే నిత్యత్వంలోనే ఆయన భూతకాల నిత్యత్వంలోనే సంఘాన్ని ఏర్పరిచి భవిష్యత్ కాల నిర్ణయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సంఘం కొరకు క్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేవాలని కూడా దేవుడు అనాది సంకల్పంలోనే నిర్ణయించినట్లుగా మనం గ్రహించాలి. కనుక ఇక్కడ ఈ మాటలు స్పష్టంగా
మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆదాము నుండి నోవహు వరకు, నోవహు నుండి అబ్రహాము వరకు, అబ్రహాము నుండి మోషే వరకు, మోషే నుండి పెంతెకోస్తు వరకు గల అన్ని కాలాలలో ఉన్న వ్యక్తులకు, కుటుంబాలకు, వ్యవస్థలకు ఎవ్వరికిని దే దేనికి ఇవ్వబడని గొప్పతనం సంఘానికి ఇవ్వబడింది. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఒక టైం పీరియడ్ మనం గ్రహిస్తే ఆదాము నుండి నోవహు వరకు ఒకటి, నోవహు నుండి అబ్రహాం వరకు, అబ్రహాం నుండి మోషే వరకు, మోషే నుండి పెంతెకోస్తు పండుగ వరకు కూడా, అంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం వరకు కూడా ఎవరికి ఇవ్వని ఒక గొప్పతనాన్ని దేవుడు కేవలము సంఘానికే ఇవ్వటం జరిగింది. ఎందుకు ఆయన సంఘానికి ఇచ్చాడు అనేది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన విషయము అయి ఉన్నది. ఎందుకు ఈ ఈ యొక్క ప్రత్యేకత అనేది మనం గమనించినట్లయితే, సంఘము యేసు ప్రభువుచే కట్టబడుతున్న మందిరం అనేది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దానికి ఆయనే మూలరాయి. ఆయనే తన ఆత్మ ద్వారా అందులో నివసిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం గ్రహించినట్లయితే మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. దేవుని సంకల్పంలో నిర్ణయించబడిన పునాది ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆయనే దానికి నిర్మాణకుడుగా ఉన్నాడు. ఆయనే దానిని కట్టిన వాడుగా ఉన్నాడు అనే సంగతిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఆ తరువాత మనం గ్రహించినట్లయితే సంఘం కొరకు యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించారు. అంటే ఈ నిర్మాణములో ఆయన తన రక్తాన్ని చిందించినట్లుగా మనం గ్రహించాలి. నేను కట్టుదును అని చెప్పిన ప్రభు, ఆయన దానిని కట్టుటకు సులభమైన పద్ధతులు ఏమి అవలంబించలేదు. కానీ ఆయన తన యొక్క రక్తము చిందించుట ద్వారా, తన యొక్క ప్రాణాన్ని కట్టుట ద్వారా దాని నిర్మాణం చేయవలసిన అవసరత వచ్చింది. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అనే మాట ఇక్కడ మనకి కనపడుతుంది. కనుక సంఘ నిర్మాణకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనే దాని నిర్మాణకుడు అయి ఉన్నాడు. కనుక సంఘ నిర్మాణం తోటి, అంటే ఒక కన్స్ట్రక్షన్ తోటి, ఒక బిల్డింగ్ తోటి సంఘము పోల్చబడింది అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక సంఘ నిర్మాణము అనేది ప్రభువుకు చెందింది. ఆయన అన్నాడు, ఈ నా సంఘము, నా యొక్క సంఘం, సంఘాన్ని కట్టేవాడిని నేను, ఇది నేను భవిష్యత్తులో కడతాను. కనుక ఈ ఈ మాటలు మత్తయి 16:18లో ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. కనుక నా సంఘము ఇది ఇంగ్లీష్లో చాలా చక్కగా మై చర్చ్ అంటాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నేను నా సంఘమును కట్టుదును. అక్కడ అన్నీ కూడా ఒకే వ్యక్తికి చెందిన పదాలు కనపడతాయి. నేను నా సంఘము, నేను దానిని కడతాను. కనుక సంఘాన్ని కట్టేవాడిని నేనే, అంతే. అపోస్తలులు కూడా సంఘాన్ని గురించి ఏం చెప్పారు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, అక్కడ పౌలు గారు విభజనవాదాన్ని ఖండిస్తూ ఉన్నాడు. విభజనవాదాన్ని ఖండిస్తూ ఆయన ఈ 3వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇలా అంటాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది.
శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, మీరు ఆత్మ సంబంధులు కాదు అంటే ఎవరైతే సంఘము విషయంలో దేవుని యొక్క ఆలోచనను గ్రహించలేకుండా ఉంటారో, ఆ యొక్క ఆలోచన లేని వారు, విభజన తీసుకొచ్చేవారు, ఆ సంఘము క్రీస్తుది అనే విషయాన్ని ఎరగని వారందరూ కూడా ఎట్టివారై ఉంటారు అంటే వారంతా ఆత్మ సంబంధులు కాదు, శరీర సంబంధులు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన మాట్లాడుతూ మొదటి అధ్యాయము 9వ వచనంలో ఆయన ఇలా చెప్తూ ఉంటాడు. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 9వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు అంటారు. ఈరోజు ఎవరైనా సరే మొదటి ప్రశ్న, మీరు చర్చికి వెళ్తారండి అంటారు. అవునండి అంటే నెక్స్ట్ రెండో ప్రశ్న వెంటనే ఏమని వస్తుందంటే, మీరు ఏ సహవాసానికి చెందిన వారండి అని అడుగుతారు. ఇది మనం గ్రహించాలి. అయితే బైబిలు సహవాసాన్ని గురించి మాట్లాడుతూ ఏ సహవాసము అనేది బైబిల్ చెప్పలేదు. బైబిల్ ఒకే విషయాన్ని చెప్తుంది. సంఘము క్రీస్తుది, సహవాసము క్రీస్తుతో. అంటే మనం సంఘానికి వెళ్తున్నామంటే మనము ఆ సంఘాన్ని నడిపించే వ్యక్తితో సహవాసం చేయుటకు రావటం లేదు, కానీ వెళ్ళిన సభ్యులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా క్రీస్తుతో సహవాసం చేయుటకు వెళ్తున్నారు. అందుకే ఈ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు అనే విషయాన్ని పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇక 11వ వచనానికి వద్దాం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితురా? ఇవన్నీ పౌలు సంధించే ప్రశ్నలు. ఆయనకు ఒక విషయం తెలిసింది. ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే, కొరింథీలో ఉన్న సంఘము కొన్ని పేర్లతో పిలువబడుతుంది. ఏమిటి ఆ పేర్లంటే, అందులో ఒక గుంపు మేమంతా పౌలు వారము అని ఒక గుంపుగా చీలిపోయారు. మరికొంతమంది అపోల్లో వారముగా మరికొంతమంది చీలిపోయారు. మరికొంతమంది కేఫా అనగా పేతురు వారముగా మరికొంతమంది చీలిపోయారు. మరికొంతమంది క్రీస్తు వారముగా అని చెప్పుకుంటూ చీలిపోయారు. అంటే ఇలాగా వారికి తెలిసినప్పుడు పౌలు గారు అందులో తన పేరు కూడా ఉంది కాబట్టి చాలా సంతోషం. అసలు కొరింథీకి వచ్చింది నేను, అక్కడ సువార్త చెప్పింది నేను, సంఘాన్ని కట్టింది నేను, కాబట్టి మీరు చాలా మంచి పని చేశారు నా పేరు పెట్టి అని ఆయన సంతోషించలేదు. కానీ ఆయన చెప్పిన విషయం ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రశ్న వేస్తున్నాడు. క్రీస్తును మీరు ముక్కలు చేస్తారా? అంటే ఎక్కడైతే క్రీస్తు పేరు కాకుండా ఇతర పేర్లు సంఘానికి పెడుతూ ఉంటారో వారు క్రీస్తును, ఆయన సహవాసాన్ని ముక్కలు చేసేవారుగా ఉన్నారు. క్రీస్తును లేక ఆయన సంఘాన్ని దేంతో పోల్చారు అంటే ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం. సంఘము క్రీస్తు శరీరము, అందులో మనం అందరము కూడా అవయవాలుగా ఉన్నాము. అంటే సంఘ సభ్యులు అవయవాలు. అందులో స్థానిక సేవకునితో పాటు అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరితో పాటు అందరూ అవయవాలే. దానికి శిరస్సు క్రీస్తు ప్రభువే అయి ఉన్నాడు. మనం అందరం అవయవాలం మాత్రమే, కానీ మనల్ని నడిపించే మన శిరస్సు క్రీస్తు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే క్రీస్తును ఎందుకు శిరస్సుగా మనం అంగీకరించాలి అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కారణాన్ని అక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.
ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఆ మొదటి అధ్యాయంలో పౌలు గారు మరి 18వ వచనం నుండి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపనం చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లోని లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద అనగా క్రీస్తు పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము అనే మాటలు ఇక్కడ కనపడుతుంది. కనుక ఈ యుగము మందు మాత్రమే కాక రాబో యుగమునందును అంటున్నాడు. ఈ అన్ని యుగాల్లో కూడా క్రీస్తును ఆయన హెచ్చించాడు. ఆయనను సమాధి నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే, అంటే అన్నిటికంటే కూడా ఆయన పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకముందు ఆయన తన కుడిపార్శ్వమును కూర్చుండ పెట్టుకుని సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. కనుక సంఘానికి క్రీస్తు శిరస్సై ఉన్నాడు. అన్ని అధికారాల కంటే పైన, అన్ని ఆధిపత్యాల కంటే పైన ఆయనకు ఆ అధికారం ఇవ్వబడింది. కనుక ఇది జాగ్రత్తగా గ్రహించాలి. కనుక తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఈ ఆధిపత్యతలన్నీ ఇచ్చి సంఘానికి ఆయన శిరస్సుగా నియమిస్తే ఈరోజు మనము ఆ శిరస్సు ఉన్న క్రీస్తు ప్రభువుని మనం ప్రక్కన పెట్టేసి ఆ శిరస్సు స్థానంలో అపుల్లో పేరు ఒకరు పెట్టారు, కేఫా పేరు ఇంకొకరు పెట్టారు, మరొకళ్ళు ఇంకొక పేరు, ఇలాగా ఎవరికి తోచిన పేరు వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నప్పుడు పౌలు గారు వారిని గద్దిస్తూ ఉన్నాడు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఒక గ్రామానికి మనం వెళ్ళినట్లయితే ఈరోజు ఒక చిన్న పల్లెటూరుకు వెళ్తే అనేక పేర్లతో అక్కడ సంఘాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ వారందరూ కూడా ఒకరోజు ఆరాధనకు కూడుకోవాలంటే ఒక చోటికి రాలేరు. ఎందుకు రాలేరు అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించిన వారి మధ్య ఐక్యత అనేది అక్కడ కనిపించదు. వారు విడిపోయారు. కనుక వారందరూ ఒక చోటికి రాలేరు. అంటే పౌలు అంటున్నాడు ఇక్కడ, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అనేది ఆయన ప్రశ్న. కనుక క్రీస్తు విభజింపబడి ఉన్నట్లయితే ఈ సత్యాన్ని మనము గ్రహించలేము. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే సంఘము అనేది క్రీస్తు నిర్మించిన నిర్మాణము, సంఘము అనేది క్రీస్తు యొక్క శరీరము. కనుక క్రీస్తు యొక్క శరీరాన్ని ఇక్కడ వీరు విభజించేశారు. వారు మాత్రమే కాదు, అలాగే ఈనాడు భూమి మీద ఉన్న సంఘాలు ఎక్కడెక్కడైతే మనం చూస్తున్నామో వారందరూ విడిపోయారు. కనుక మనమందరం కూడా వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం ఏం బోధిస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. పౌలు గారు వారిని అలాగా హెచ్చరిస్తూ అదే విషయాన్ని సుదీర్ఘంగా చర్చించి 3వ అధ్యాయానికి వెళ్ళిపోయాడు. 3వ అధ్యాయానికి వెళ్ళిపోయి 3వ అధ్యాయంలో ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయము మనము చదువుకుందాం. అందులో 3వ వచనం నుండి చదువుకుందాం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పున్నప్పుడు
మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే కదా! ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుదురు. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. కానీ ఈరోజు సంఘానికి నాటువాడి పేరు పెట్టుకుంటున్నారు. నీళ్లు పోసేవాడి పేరు పెట్టుకుంటున్నారు. ఈ సంఘము ఈ నాటేవాడి సంఘమని, నీళ్లు పోసేవాడి సంఘమే అనుకుంటున్నారు. కానీ ఈ నాటేవానికి, నీళ్లు పోసేవానికి పైన ఒక అధికారి ఉన్నాడు, ఒక శిరస్సు ఉన్నాడు అనే సంగతిని గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకే పౌలు ఇక్కడ అంటున్నాడు 9వ వచనములో, మేము దేవుని జతపని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. కనుక ఇక్కడ మనం గ్రహించినట్లయితే మేము జతపని వారం. ఈ భూమి మీద ఈ ప్రతి సేవకుడు అతను ఎంత గొప్ప సేవకుడైనప్పటికీ కూడా పనివాడు మాత్రమే కానీ సొంతదారుడు కాదు అనే విషయాన్ని గ్రహించాలి. కానీ ఈరోజు సంఘము సొంతదారుల పేర్లతో పిలువబడుతూ ఉంది. కనుక సొంతదారులుగా చాలా మంది వ్యవహరిస్తూ ఉన్నారు. కనుక సంఘానికి సొంతదారుడు ఎవరు అంటే క్రీస్తు ప్రభువు మాత్రమే సొంతదారుడు. ఆయన కాకుండా సొంతదారుడు ఎవరో కూడా లేదు అనేది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే సంఘము అనేక పోలికలతో పిలువబడింది. ఒకటి బిల్డింగ్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు శరీరం అని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు శరీరముతో మనము ఆ శరీరాన్ని గురించి మాట్లాడితే శరీర అవయవాలని అంటే క్రీస్తు శరీరాన్ని ముక్కలుగా చేశారు కొరింథీ సంఘంలో ఉన్నవారు. మనము క్రీస్తు శరీరాన్ని ముక్కలుగా చేసి ముక్కొక పేరు పెట్టేవారంగా ఉండకూడదు. జాగ్రత్తగా గ్రహించాలి. ఎఫెసీ పత్రిక మనము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము ఒక శ్రేష్టమైన సంగతిని మాట్లాడుతుంది. అందులో 7 విషయాలు కనపడుతూ ఉంటాయి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుంటకు పిలువబడింది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఇలా చెప్పొచ్చు. దేవుడు ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే, అలాగే విశ్వాసం ఒకటే, శరీరం ఒక్కటే. ఇలాగా మనం ఆలోచించినప్పుడు 7 ఒకట్లు ఇక్కడ మనకు కనపడతాయి. ఈ 7 ఒకట్లు మనం గమనించినట్లయితే తండ్రైన దేవుడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే, అలాగే విశ్వాసము పరిశుద్ధాత్మయు ఒక్కడే. ఆ తర్వాత ఈ యొక్క క్రైస్తవ్యానికి దేవుడు అనుగ్రహించిన విశ్వాసము ఒక్కటే, అలాగే క్రైస్తవ నిరీక్షణ కూడా ఒక్కటే. కనుక అందులో ప్రధానమైన మాట శరీరము ఒక్కటే. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ప్రతిదీ కూడా ఒకటే 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 అని కనపడుతుంది. మరి దేవుడు ఒక్కడే అయ్యున్నప్పుడు ఇక్కడ ఆ యొక్క ఒక్కడే దేవుడు ఎందుకు ఇన్ని లక్షల సంఘాలను ఆయన నిర్మిస్తాడు అనే ఆలోచన మనకు ఎప్పుడైనా వచ్చిందా? ఒకవేళ ఇన్ని లక్షల సంఘాలు ఉన్నప్పటికీ వాటన్నిటికీ వేరు వేరు పేర్లు ఆయన ఎందుకు నిర్ణయిస్తాడు అనే ఆలోచన మనకి ఎప్పుడైనా వచ్చిందా? మనం ఆలోచించాలి. అలాగే ఒకవేళ వేరు వేరు పేర్లతో పిలువబడినప్పటికీ ఒకవేళ విశ్వాసములోను భక్తిలోను ఆరాధించుటలోను వేరు వేరు సిద్ధాంతాలు వేరు వేరు పద్ధతులు లేక క్రమాలు ఎందుకు ఇస్తాడాయన అనే ఆలోచన మనకి ఎప్పుడైనా వచ్చిందా? మీరు ఆలోచించండి. ఉదాహరణకి మనుషులు స్థాపించిన ఆ సంస్థల గురించి మనం తీసుకుందాం. మనుషులు స్థాపించిన సంస్థల గురించి మనం ఆలోచించినట్లయితే ఉదాహరణకి ఒక బ్యాంకును గురించి మనం చూద్దాం. ఒక పేరుతో ఒక బ్యాంకు పెట్టబడుతుంది.
ఉదాహరణకి అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకున్నాం. ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు ఎంత దూరమైనా వెళ్ళండి. అది అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, లేక ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఎక్కడున్నా అది ఆ పేరుతోనే పిలువబడుతుంది. అడ్రస్సే మారుతుంది కానీ. స్థలం యొక్క అడ్రస్ మారొచ్చు కానీ, అది ఒకే పేరుతో పిలువబడుతుంది. అలాగే ఒకే సిస్టమ్‌తో నడిపించబడుతుంది. అది ఎక్కడున్నా సరే, రాష్ట్రాలు విడిపోయినా అది ఒకే సిస్టము. అంటే ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, దాని సిస్టమ్ ఒకటే. సిస్టమ్ మారిపోదు. ఎందుకంటే, ఆ పేరుతో దానికి కొన్ని హ్మ్, ఆ యొక్క ఆహ్, వ్యవస్థాగతమైన విధానాలను ముందుగానే నిర్ణయించారు. బ్రాంచులు ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ దాన్ని నడిపించే విధానం గాని, సిస్టమాటిక్ విధానం గాని ఒకటే ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. అంటే మనుషులు ఈ భూమి మీద స్థాపించిన వ్యవస్థ ఇంత నిబద్ధతతో ఉన్నప్పుడు, దేవుడు స్థాపించిన సంఘము ఊరికి ఒక విధంగాను, ప్రాంతానికి ఒక విధంగాను, సంఘానికి ఒక క్రమము, ఇంకొక సంఘానికి ఇంకొక క్రమము, ఇవన్నీ దేవుడు ఏర్పరిచినవేనా అని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? ఆలోచించండి. సహోదరులు ఎవరైనా మనం ఈరోజు మా చర్చికి ఆరాధనకి వెళ్దాం రండి అంటే, లేదు బ్రదరు మీ క్రమం వేరండి, మా క్రమం వేరండి. మీ విశ్వాసం వేరండి, మా విశ్వాసం వేరండి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఒకే విశ్వాసాన్ని గురించి మాట్లాడుతుంది. ఒకే దేవుడు అందరికీ ఒకే విశ్వాసాన్ని ఇచ్చాడు. మనం పాత నిబంధన అంతా స్పష్టంగా గ్రహిస్తే, ధర్మశాస్త్రము అనే ఒక్క నిబంధన ద్వారా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిపించబడ్డారు. క్రొత్త నిబంధనలో ఉన్న సంఘానికి ఒక గొప్ప మాదిరి ఏమిటంటే, పాత నిబంధనలో ఉన్న దేవాలయం. పాత నిబంధనలో ఉన్న యూదుల దేవాలయాన్ని గమనించినట్లయితే, అంత ఆ దేశం మొత్తానికి కూడా దేవుడు ఒకే ఒక దేవాలయం ఇచ్చాడు. ఒకే ఒక బలిపీఠం ఇచ్చాడు. ఒకే ఒక ప్రధాన యాజకుడిని ఇచ్చాడు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇది ఈ ఈ యొక్క దేవాలయము క్రొత్త నిబంధనలో స్థాపించబడబోయే, అంటే 1500 సంవత్సరాల తరువాత స్థాపించబడబోయే క్రీస్తు ప్రభు సంఘానికి నమూనా, ఒక మాదిరి. ఎందుకంటే లక్షలాది ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒకే దేవాలయాన్ని ఇచ్చాడు. ఒకే ప్రధాన యాజకుడిని ఇచ్చాడు. ఒకే చట్టాన్ని ఇచ్చాడు. ఒకే ఆరాధన పద్ధతినిచ్చాడు. కాబట్టి వారందరూ కూడా అక్కడికే రావాలి అని నియమం కూడా ఇచ్చాడు. వారు వచ్చి అక్కడే బలిపీఠం, ఆ బలిపీఠం మీదే బలులర్పించాలి అనే నియమాన్ని ఇచ్చాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇది విశ్వాస ఏకత్వాన్ని తెలియజేస్తుంది. మనమందరము కూడా విశ్వాసములో ఏకత్వము కలిగిన వారమై ఉండాలి అనే సత్యాన్ని ఇక్కడ దేవుడు తెలియచేస్తూ 7 ఒకటిలో ప్రతి విషయాన్ని కూడా ఒకటే 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 అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, మనము క్రిందకి అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనానికి వచ్చినట్లయితే, అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు, మనమందరము విశ్వాస విషయంలోనూ, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. అంటే మనమందరము, అంటే ఈ వాక్యం చదువుతున్న ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమందరము, ఈ సృష్టిలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ఆ విశ్వాస విషయంలో, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొందాలి. ఏకత్వంలోనికి రావాలి. ఇది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. అందుకే ఎఫెసీ 4:4లో ఆయన శరీరం ఒక్కటే అని ప్రారంభించాడు. అంటే దేవుడు తాను సంకల్పించిన సంకల్పములో శరీరము అనబడిన సంఘము ఒక్కటే అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. అలాగే సంఘాన్ని ఆయన ఒక వివాహము చేయబడిన వధువుతో ఆయన పోల్చాడు. ఆ యొక్క పోలిక మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అనేక సార్లు వివాహ సందర్భాలలో
మనము ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము 22వ వచనం నుండి చదువుకుందాం. 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అంటే శరీరం అనగా సంఘము. అంటే సంఘాన్ని రక్షించే బాధ్యత ఎవరిది అంటే శిరస్సై ఉన్న క్రీస్తుది. అంటే క్రీస్తు సంఘానికి రక్షకుడు క్రీస్తే అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ మనము క్రీస్తు సంఘమునకు చెందని వారముగా ఉంటే మనము రక్షకునితో సంబంధం లేని వారముగా ఉంటాము అన్న సత్యాన్ని గ్రహించాలి. తర్వాత 24వ వచనములో సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పోల్చి పోల్చి చెప్తూ ఉన్నాడు. సంఘము, అలాగే క్రీస్తు, అలాగే భార్య, అలాగే భర్త, వీళ్ళిద్దరితో కంపేర్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక సంఘము ఎలా లోపడాలి అంటే సొంత భర్తకు ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. చాలా గొప్ప మాట పౌలు ఉపయోగించాడు. ఈ మాట మనం గమనించితే సొంత పురుషులకు లోబడి ఉండండి. స్త్రీకి సొంత పురుషుడు ఎవరు అంటే ఆ భర్త మాత్రమే సొంత పురుషుడు. తన ఇంట్లో ఉన్న ఏ పురుషుడు కూడా, తండ్రి కావచ్చు, సహోదరులు కావచ్చు, లేక ఎవరైనా కావచ్చు, ఆ ఇంట్లో ఇంకా పురుషులు అనేవారు ఎవరున్నా సరే వారెవరూ కూడా సొంత పురుషులు కాదు. కేవలము ఆ భర్త మాత్రమే సొంత పురుషుడు అయి ఉన్నాడు. కనుక ఇక్కడ సొంత పురుషునికి ఎలా లోబడాలో, అంటే భర్తకు ఎలా లోబడాలో సంఘము క్రీస్తుకు అంతలా లోబడాలి, ఆ విధానంలో లోబడాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు లోబడాలి అంటే ఆ యొక్క భార్యని పోషించేవాడు భర్త మాత్రమే, సంఘాన్ని పోషించేవాడు క్రీస్తు మాత్రమే, సంఘానికి రక్షకుడు క్రీస్తు మాత్రమే. సంఘాన్ని అది నిశ్చితార్థం అంటారు కదా, ఎంగేజ్మెంట్, ఆ నిశ్చితార్థం చేసుకున్నవాడు, ప్రధానం చేసుకున్నవాడు క్రీస్తు మాత్రమే. అలాగే ప్రధానం మాత్రమే కాదు, వివాహం కూడా చేసుకున్నవాడు క్రీస్తు మాత్రమే. ఇవన్నీ కూడా సంఘానికి క్రీస్తుకు ఉన్న సంబంధాలు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆ తర్వాత పురుషులతో మాట్లాడుతూ అన్నాడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. క్రీస్తు ఎవరిని ప్రేమించాడంటే ఆయన సంఘాన్ని ప్రేమించాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక క్రీస్తు కూడా ప్రేమించుటలో మనకు ఒక గొప్ప మాదిరి అయి ఉన్నాడు. మనల్ని ప్రేమించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎంతలా ప్రేమించాడు అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే అపోస్తులైన పౌలు గారు క్రీస్తు యొక్క ప్రేమను గురించి మాట్లాడుతూ ఇక్కడ కింద విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు ప్రభు సంఘం కోసం ఎంతలా ఆయన తన ప్రేమను చూపించాడంటే ఆఖరికి ఆ యొక్క సిలువకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరి కోసం అప్పగించుకున్నాడంటే తన భార్య కొరకు అప్పగించుకున్నాడు. తన భార్యను పరిశుద్ధపరచడానికి అప్పగించుకున్నాడు. కనుక సంఘానికి క్రీస్తు ఒక వరుడుగా ఇక్కడ పోల్చబడుతూ ఉన్నాడు. సంఘము బిల్డింగ్తో పోల్చబడింది, సంఘము శరీరంతో పోల్చబడింది, సంఘము ఇప్పుడు వధువుగా లేక భార్యగా పోల్చబడటం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే
ఇక్కడ ఒకే భర్త, ఒకే భార్య అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆ ఒకే భర్త ఎవరు అంటే క్రీస్తు, ఒకే భార్య ఎవరంటే సంఘము. కనుక ఈ భూమి మీద ఉన్న ప్రతి సంఘము తన కొరకు ప్రాణం పెట్టిన తన భర్త అయిన క్రీస్తు పేరు మాత్రమే ధరించాలి. వివాహమైన తరువాత రిజిస్ట్రారు తన రిజిస్టర్‌లో రాసుకున్న పేర్లను చదివి, ఇక నుండి వీరిద్దరూ వేరువేరుగా కాక, వీరిద్దరూ భార్యాభర్తలని నేను ప్రభుత్వం వారు నాకిచ్చిన అధికారంతో ధృవీకరిస్తున్నాను అని ప్రకటన చేస్తాడు. కనుక వివాహ ప్రకటనలో ఇంతవరకు తన తండ్రి ఇంటి చేత పిలువబడుతున్న ఆ స్త్రీ తన భర్త యొక్క ఇంటి పేరును, భర్త యొక్క పేరును తన పక్కనే ఇంతకు ముందు అడ్రస్‌లో ఇంతకు ముందు తండ్రి డాటర్ ఆఫ్ అనే పేరుతో ఆమె పిలువబడుతుంది. ఇప్పుడు వైఫ్ ఆఫ్ అంటే భర్త యొక్క పేరుతో పిలువబడుతుంది. అలాగే ఇంతకుముందు తండ్రి ఇంటి పేరు కలుగుంటుంది. ఇప్పుడు ఆమె భర్త ఇంటి పేరుని కలుగుంటుంది. ఆమె అడ్రస్ అంతా మారిపోతుంది. ఈరోజు ప్రతి క్రైస్తవుని యొక్క అడ్రస్ ఏమై ఉండాలంటే క్రీస్తు అయి ఉండాలి. ఆయన సంఘం అయి ఉండాలి. మీరు ఏ సహవాసమునకు చెందినవారు అంటే క్రీస్తు పేరు చెప్పాలి. మీరు ఏ సంఘమునకు చెందినవారు అంటే క్రీస్తు పేరు చెప్పాలి. కానీ ఈరోజు మనం ఆ పేర్లు చెప్పటం లేదు. మనం ఈరోజు మనుషుల పేర్లు చెప్తున్నాము. లేకపోతే కొన్ని ప్రాంతాల పేర్లు చెప్తున్నాము. కొన్ని పట్టణాల పేర్లు చెప్తున్నాము. కొన్ని స్థలాల పేర్లు చెప్తున్నాం. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ప్రియమైన వారలారా, మీరు ఆరాధనకు వెళ్తున్న సంఘము క్రీస్తు యొక్క అధికార నామానికి లేక క్రీస్తు అధికార పేరుకు సంబంధించిందా? లేక బైబిల్‌లో ఉన్న పట్టణాలతో పిలువబడుతుందా? స్థలాల పేర్లతో పిలువబడుతుందా? ఆలోచించండి. మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల. బేతేలు అనే పేరు ఉంటుంది. అది ఒక ప్రాంతము. కనాను దేశంలో ఉన్న ఒక స్థలము. కొన్ని చోట్ల బెయేర్షెబా ప్రార్థనా మందిరం అంటుంది. బెయేర్షెబా అనేది ఒక ప్రాంతము. యెరూషలేము అనే పేరు కనపడుతుంది. అది ఒక పట్టణానికి సంబంధించిన పేరు. ఇలాగ మనం అక్కడ వారి పేర్లను విమర్శించడం లేదు గానీ, వాక్యంతో కంపేర్ చేసినప్పుడు అనాది సంకల్పంలో దేవుడు సంఘానికి ఒక పేరు నిర్ణయించాడు. అలాగే ఒక వ్యక్తిని శిరస్సుగా నిర్ణయించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ వ్యక్తిని ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన తాను ఈ భూమి మీద ఒక సంఘాన్ని కడతానని చెప్పాడు. ఆయన ఆ సంఘము కొరకు తన ప్రాణము పెట్టాడు. తన రక్తాన్ని చిందించాడు. దానిని ఆయన కొన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఇక్కడ మనం పరిశీలించినప్పుడు ఆ 32వ వచనానికి వచ్చినట్లయితే, ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అని పౌలు గారు చెప్తాడు. అంటే ఇంతవరకు మీరు భార్యాభర్తల గురించి చెప్తున్నారని అనుకుంటారేమో సుమా. అలా కాదు. నేను భార్యాభర్తలతో పోల్చాను. కానీ నా మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే, నేను క్రీస్తును గూర్చి ఆయన సంఘాన్ని గూర్చి చెప్తున్నాను అని పౌలు గారు ఎంతో స్పష్టంగా ఈ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక సంఘం ఒక నిర్మాణంతో, ఒక బిల్డింగ్‌తో పోల్చబడింది. అలాగే సంఘము ఒక జీవము కలిగిన శరీరముతో పోల్చబడింది. అలాగే సంఘము వివాహము చేయబడిన భార్యాభర్తలతో పోల్చబడింది. ఏ స్త్రీ అయినా నీ భర్త పేరేంటి అంటే పరాయి పురుషుని పేరు చెప్పదు. చెప్తే అసలు అది ఎక్కడ జరగదు. కానీ ఒకవేళ చెప్తే అది ఆ భర్తకు ఎంత అవమానం అవుతుంది ఆలోచించాలి. కనుక అది ఆ వ్యభిచారం అవుతుంది. జాగ్రత్తగా మనం గ్రహించాలి. క్రైస్తవులు శిరస్సుగా క్రీస్తు పేరు చెప్పకుండా ఇంకొకళ్ళ పేరు చెప్తే అది ఆత్మీయ వ్యభిచారంగా అవుతుంది. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాక్యాన్ని నీ చేతిలో ఉన్న బైబిల్‌ని నువ్వు పరిశీలించినట్లయితే, నీ చేతిలో ఉన్న ఆ యొక్క బైబిల్ నీకేం బోధిస్తుంది? సంఘమును గూర్చి ఏ విషయాలైతే దేవుని వాక్యము నుండి మనం వింటున్నామో, నేర్చుకుంటూ ఉన్నామో, పరిశీలన చేస్తూ ఉన్నామో, ఇవన్నిటిని గూర్చి మనము స్పష్టంగా అవగాహన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం.
కనుక నీవు ఆరాధిస్తున్న సంఘము దేవుని సంకల్పంలో ఉన్నదా, లేక దేవుని ప్రణాళికలో ఉన్నదా, అది క్రీస్తుచే కట్టబడినదా, క్రీస్తు పేరు ఆ ధరించినదా, క్రీస్తు అధికారం కింద ఉన్నదా, అలాగే క్రీస్తు నియమించిన ఒక క్రమం కింద ఉన్నదా, ఇవి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యము నుండి మనం పరిశీలన చేసినట్లయితే ఇవన్నీ కూడా మనకు సంఘము ఒకటే అనే సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సంఘము ఇలా పోల్చబడింది అనే విషయము మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము సంఘాన్ని మనము పరిశీలించినట్లయితే మరొక పోలిక సంఘానికి ఇవ్వబడింది. చూడండి, సంఘము దేవుని మంద అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఈ యొక్క మందను గూర్చి మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు మనం చదవగలిగినట్లయితే అందులో యేసుక్రీస్తు వారు సంఘమును ఒక మందగా ఆయన పోల్చి చెప్పాడు. మనం చదువుకుందాం. 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు అక్కడ చాలా విషయాలు ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉంటాడు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు. సంఘము దేవుని యొక్క దొడ్డి. అందులో ఉన్నవారంతా గొర్రెలు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అనగా ఎవరి స్వరం అంటే కాపరి స్వరము గొర్రెలు వింటాయి. మన కాపరి ఎవరు? మనం మంద అయితే మన కాపరి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘమునకు కాపరి అనే విషయాన్ని మరి ఎంతో స్పష్టంగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. అపోస్తులైన పేతురు గారు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 5వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఈ పేరు చెప్తున్నాడు. 4వ వచనాన్ని మనం గమనించినప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అన్నాడు. అంటే ప్రధాన కాపరి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన కాపరి అయి ఉన్నాడు, ప్రధాన కాపరి అయి ఉన్నాడు. కనుక మనమందరము కూడా ఆయన కాపుదలలో ఉండవలసిన వారమై ఉన్నాం. మీ కాపరి ఎవరు అంటే గొర్రెలు ఏం చెప్తాయంటే తమకు కాపరిగా ఎవరైతే ఉన్నారో ఆయన గూర్చి అవి తెలియచేస్తాయి. అలాగే అవి ఆయనను వెంబడిస్తాయి. చూడండి, 4వ వచనం యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును కనుక అవి అతనిని వెంబడించును. ఇక్కడ కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. విశ్వాసులమైన మనము ఆయన స్వరాన్ని మాత్రమే వినాలి, ఆయనను మాత్రమే వెంబడించాలి. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. అన్యుల స్వరం అవి ఎరుగువు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ సంగతులు మనం చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఆ క్రింద 8వ వచనంలో ఆయన ఇలా అంటాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. చూడండి, ఇక్కడ అద్భుతమైన పోలికలు ఉన్నాయి. ఒకటి, దొడ్డికి అంటే ఆ గొర్రెల దొడ్డికి ఆ కాపరి ద్వారం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఆ ద్వారము గుండా, యేసుక్రీస్తు అనే ద్వారము గుండా మనము దొడ్డిలోనికి అనగా సంఘములోనికి వెళ్ళాలి. అంటే సంఘ ద్వారము ఆయనే. అలాగే ఆ దొడ్డిలో ఉన్న అనగా సంఘములో ఉన్న గొర్రెలు అని పిలువబడుతున్న విశ్వాసులకు కాపరి ఆయనే. ఇది ఎంత అద్భుతమైన పోలిక మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం.
కనుక 11వ వచనంలో అంటున్నాడు ఆయన, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. కనుక ఈ లోకంలో ఎవరిని మనం కాపరులు అంటున్నామో, లేక సంఘానికి ఇతను ఒక హెడ్ అనుకుంటున్నామో, స్థాపకుడు అనుకుంటున్నామో, లేక మా సంఘానికి ఈయనే మూల కారకుడు అనుకుంటున్నామో, వారెవరైనా ప్రాణాలు పెట్టారా? మీరు ఆలోచించండి. యేసుప్రభు అంటున్నాడు, నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. కనుక నేను గొర్రెలకు మంచి కాపరిని. కనుక ఆదాము మొదలుకొని ఈనాటి మన వరకు కూడా మనందరి కొరకు ప్రాణం పెట్టిన ఏకైక కాపరి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు 14వ వచనంలో, నేను గొర్రెల మంచి కాపరిని అని చెప్తూ, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అని ఆయన చెప్తూ ఉంటాడు. కనుక యేసుక్రీస్తు వారు గొర్రెల కాపరి, గొర్రెల ద్వారము, గొర్రెల కొరకు ప్రాణం పెట్టినవాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక సంఘ సంఘాన్ని బిల్డింగ్‌తో పోల్చితే బిల్డింగ్ యొక్క స్థాపకుడు అంటే బిల్డింగ్ యొక్క పునాది ఆయనే. బిల్డింగును కట్టినవాడు ఆయనే. అలాగే ఆహ్, వధువు లేక భార్యాభర్తల సంబంధంతో పోల్చినట్లయితే ఆయన ఆహ్, మనకు చాలా సులభమైన విధానం అది. ఆహ్, ఒక భర్తకు ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్త మాత్రమే ఉంటాడు. అలాగే ఆహ్, వధువైన సంఘము వరుడు లేక భర్త అయిన క్రీస్తు పేరునే ధరించి, క్రీస్తు అధికారం కిందకు వచ్చి, క్రీస్తు పరిపాలన ఆయన ఆ కుటుంబ యజమాని ఎలా పరిపాలిస్తాడో ఆ పరిపాలనకు ఆ కుటుంబం అంతా లోబడి ఉంటుంది. కనుక క్రీస్తు ప్రభువు ఈ భూమి మీద స్థాపించిన సంఘము యొక్క పరిపాలన క్రీస్తు ద్వారా అనగా క్రొత్త నిబంధన చట్టము ద్వారా మాత్రమే పరిపాలించబడుతుంది. కనుక సంఘము గృహముతో పోల్చబడింది. సంఘము శరీరముతో పోల్చబడింది. శరీరముతో పోల్చబడినప్పుడు అది ఆయన శిరస్సుగా ఉన్న శరీరమై ఉన్నది. కనుక చివరిగా మనం పోల్చుకున్న గొర్రెల దొడ్డితో పోల్చితే గొర్రెల దొడ్డికి ఓనరు క్రీస్తు. అలాగే ఆ యజమాని ఆయనే, కాపరి ఆయనే, ప్రవేశించే ద్వారము ఆయనే. కనుక మనం ఎలాంటి పోలిక క్రొత్త నిబంధనలో తీసుకున్నా సరే, ఆ యొక్క పోలికలన్నిట్లో కూడా మనకు కనిపించే ఒక అద్భుతమైన మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే కనిపిస్తాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ పోలికలన్నీ కూడా ఏకత్వమును, ఐక్యతను తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ఈరోజు మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఈ సత్యాలన్నిటిని మనం గ్రహించాలి. సంఘము క్రీస్తుది. ఆయన దానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన దాన్ని కట్టినవాడై ఉన్నాడు. దాని కొరకు ప్రాణం పెట్టినవాడై ఉన్నాడు. దాని సొంత దారుడై ఉన్నాడు. ఆ యొక్క సంఘము ఆయన నామాన్ని మాత్రమే ధరించవలసినది అనే సత్యాన్ని మనము గ్రహించి, బైబిల్ ఏ సంఘాన్ని గూర్చైతే దేవుని ప్రణాళికలో చెప్పబడిందో, ప్రవక్తల ద్వారా ప్రవచించబడిందో, వాస్తవ రూపాన్ని దాల్చిందో, ఏ సంఘము ఏ పోలికలతో పిలువబడిందో వీటన్నిటినీ గ్రహించి, ఈరోజు ఐక్యత కోల్పోయిన క్రైస్తవయం అంతా కూడా ఒక్కటిగా ఒకే ఐక్యత కిందకు, ఒకే విశ్వాసం కిందకు వచ్చుటకు మనమందరం కూడా సత్యాన్ని పరిశీలించాలని, పరిశోధించాలని, సత్యము కిందికి రావాలని, సత్యాన్ని అంగీకరించాలని నేను హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, జగత్తు పునాది వేయబడక మునుపే మానవ రక్షణను సంకల్పించిన మా గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు. మీ యొక్క మహాకృపను బట్టి, మీ యొక్క ప్రేమను బట్టి, ఈ యొక్క
ఉదయకాల సమయంలో జగత్తు పునాది వేయబడక మునిపే మానవ రక్షణార్థమై రక్షించబడిన వారిని చీకట్లో నుండి వెలుగులోనికి బయటికి తీసుకొచ్చి పిలువబడిన ఒక సంఘముగా, ఒక గుంపుగా మీరు ఏర్పరచుటకు మీ నిత్య ప్రణాళికలోనే సంఘాన్ని గురించి కలిగి ఉన్న ఆలోచన బట్టి మీకు స్తోత్రములు. మీ నిత్య ప్రణాళికలో ఏ సంఘాన్ని గురించి మీరు ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ సంఘము మాత్రమే బైబిల్లో మీ ద్వారా వ్రాయబడిందని గ్రహించి ఆ బైబిల్ ప్రత్యక్షపరిచిన, బయలుపరిచిన సంఘంలో ప్రతి ఒక్కరూ ఉండే భాగ్యం దయచేయండి. కనుక తండ్రి, మరి ఈరోజు వాక్యం విన్న మా సహోదరి సహోదరులందరూ కూడా మీ ప్రణాళికకు లోబడి, మీ చిత్తానికి లోబడి, మా తండ్రి మీరు భూమి మీద స్థాపించిన సంఘములో మాత్రమే నీ ఉద్దేశము, మీ ఆశీర్వాదము, మీ రక్షణ, నీ పోషణ అన్నీ ఉన్నాయి అని గ్రహించి తండ్రి, మరి మీ కృప ద్వారా తండ్రి అనేక విషయాలు బయలుపరిచారు. కనుక తండ్రి, మరి ఈ మాటలు విన్న మా ప్రియులందరూ కూడా తండ్రి ఆ సత్యానికి లోబడి బైబిల్ బోధించే సత్యం మాత్రమే సత్యమని గ్రహించి మానవ కల్పిత విధానాలు కాకుండా బైబిలు బోధించే సత్యానికి లోబడి ఆ యొక్క గొప్ప ప్రణాళికను, ఆ ప్రణాళికలో భాగమయ్యే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. తండ్రి, మరి మీరు ఏ సంకల్పము సంకల్పించి ఉన్నారో దానికి వేరుగా ఎవరికీ రక్షణ లేదని మీరు బయలుపరిచారు. కనుక మీ సంకల్పానికి వేరుగా కాకుండా తండ్రి, మేము మీ సంకల్పానికి అనుసరించిన వారమై ఆ సంకల్పంలో తండ్రి ప్రవేశించే భాగ్యం మాకు దయచేయండి. అలాగే మా తండ్రి, గ్రూపులో చేరి వాక్యం వింటున్న మా ప్రియులందరూ ఈ సత్యానికి లోపడే భాగ్యం అనుగ్రహించి మనుషుల వైపు, మనుషుల బోధన వైపు కాక మీరు పరిశుద్ధాత్మ చేత వ్రాయించిన మీ యొక్క గ్రంథం వైపు చూసుటకు, గ్రంథం ఏదైతే బయలుపరుస్తుందో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే అంగీకరించే కృప అనుగ్రహించండి. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి. అలాగే గ్రూపులో ఉన్న బలహీనులుగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి బలహీనతలను విడిపించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని కూడా మీరు అనుగ్రహించండి. వారందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, వచ్చే 22వ తారీఖున జరగబోయే తండ్రి, మరి ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ యొక్క మీటింగ్ మీ నామానికి మహిమకరంగా, ఘనతగా జరిగించబడు కృప దయచేయండి. దాని కొరకు ఎందరూ ప్రయాసపడుతున్నారో, ప్రార్థిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే నాకంటే ముందుగా ప్రార్థించిన వారు, పాటలు పాడిన వారు, వాక్యాన్ని చదివిన వారు, వాక్యాన్ని బోధించిన వారు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మరి ఈ గ్రూపు అనేకులకు సత్యాన్ని మాత్రమే ప్రకటించే ఒక వేదికగా మీరు ముందుకు నడిపించండి. అలాగే మా తండ్రి, మరి ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ను కూడా మీ కృప ద్వారా ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మరి ఈ కార్యక్రమాలంతటినీ కూడా ఎంతో ఓపికగా నిర్వహిస్తున్నాం మా ప్రియులు తండ్రి, మా సహోదరులు రవి గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో వారిని మీరు బలపరిచి ఈ గ్రూప్ తరఫున ఇంకా అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహించుటకు కావలసిన సామర్థ్యమును, జ్ఞానమును దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.